ఇక స్మగ్లర్ అనే మాట వినొద్దు. ఉప ముఖ్యమంత్రి మన్యం జిల్లాలో పర్యటిస్తే చంద్రబాబు కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఆయన బియ్యం అక్రమ రవాణా మీద ఉక్కుపాదం మోపుతాము అని మళ్ళీ ప్రకటించారు. ఆయన చాలా మార్లు చెబుతూ ఉన్నారు. అసలు అక్రమంగా ఇసుక తరలించడానికి లేదు, అక్రమంగా లిక్కర్ అమ్మడానికి లేదు, బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తాను, రైసు అక్రమంగా తరలించడం లేదు, ఈయన చాలా మాటలు మాట్లాడుతుంటారు. స్వయంగా చంద్రబాబు చెప్పినటువంటి మాటలే అమలు కావడం లేదని వాళ్ళ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఒక్క తిరువూరులోనే 135 బెల్ట్ షాపులు ఉన్నాయని స్వయంగా ఎమ్మెల్యే అధికారికంగా వెల్లడించారు. అంటే చంద్రబాబు చెప్పినటువంటి మాటలకి వాస్తవానికి పొంతన లేదని ఆ ఎమ్మెల్యే చాటి చెప్పారు. మరొకవైపు రేషన్ బియ్యం తరలిస్తే సహించబోము, ఎవరిని ఊరుకోము, స్మగ్లర్ అనే మాట వినబడద్దు అని ఈయన అంటుంటారు. అది పేపర్లో కనబడుతూ ఉంటుంది, కానీ ఫీల్డ్లో దానికి భిన్నమైనటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా క్లియర్గా ఇప్పటికీ రేషన్ బియ్యం అక్రమ తరలింపు సాగుతూనే ఉంది. నిన్న కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రికి సంబంధించినటువంటి బంధువు తరలిస్తున్నటువంటి బియ్యం షిప్ని ఏమాత్రం పరిశీలన చేయకుండా పంపించేశారు అని కథనాలు వచ్చినాయి. అంటే మంత్రులు వాళ్ళ తాలూకా వాళ్ళ వ్యక్తులదైతే ఒక రకంగా, ఇతరులదైతే మరొక రకంగా చూస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరొక ఇష్టారాజ్యంగా వ్యవహారం అయితే సాగుతుంది. లిక్కర్, ఇసుక అన్ని దందాలు సాగుతున్నాయి. రేషన్ బియ్యంలో కూడా ఎక్కడ అడ్డుకట్టబడినటువంటి దాఖలాలు అయితే లేవు. మిల్లుకు ధాన్యం అప్పగించిన గంటలోనే రైతుకు డబ్బులు ఇచ్చేలా చర్యలు. ఇప్పుడు 48 గంటల్లో ఇస్తున్నారు. గతం కన్నా మెరుగ్గా ఈ వ్యవహారం ఉంది. గతంలో ఎప్పుడు వస్తాయో కూడా తెలిసేవి కాదు. రైతులు ధాన్యం అయితే ఇప్పటికన్నా బాగా కొనుగోలు చేశారు. రైతులు ఎవరు దళారుల పాలు కాకుండా ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం చొరవ చూపారు. కానీ రైతు ధాన్యం తోలిన తర్వాత మిల్లుకి మళ్ళీ ఇంటికి వస్తే డబ్బులు ఎప్పుడు వస్తాయో అర్థం కాని పరిస్థితి. డబ్బులు వేసారా లేదా అని బ్యాంకుల్లో చూసుకోవాల్సిన పరిస్థితి. గడిగడికి మెసేజ్ ఎప్పుడు వస్తుందా అని రైతులు కాయలు కాసేలా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు కొంచెం మెరుగుపడింది. డబ్బులు వెంటనే వేస్తే పరిస్థితి అయితే వచ్చింది. ఇది 1 గంటలోనే వేసే పరిస్థితి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. మరి అలాంటిది వస్తే రైతుకి మేలు జరిగినట్టే. కృష్ణా జిల్లా పర్యటనలో చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే చంద్రబాబు పర్యటనలో నిన్న ఒక మంత్రికి షాక్ తగిలిందండి. మంత్రిని కనీసం అధికారులు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. రోడ్డుపైనే మంత్రి సుభాష్ నిరీక్షణ. ఆయన మంత్రి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, పైగా కృష్ణా జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి. ఆ జిల్లాకి ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్నటువంటి నాయకుడిని పోలీసులు కానీ అధికారులు కానీ ఖాతరు చేయలేదు. సుమారు అరగంట పాటు 20 నిమిషాల పైనే రోడ్డు మీదే ఇలా పడిగాపులు కాయాల్సి వచ్చింది. మంత్రి అయిన మంత్రిని సీఎం దగ్గరికి వెళ్ళడానికి అధికారులు అడ్డుకున్నారు. దాంతో పాపం ఈ కార్మిక శాఖ మంత్రి ఏం చేయాలో పాలుపోలేదు. దాదాపుగా అరగంట పాటు అలా దిక్కులు చూస్తూ వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుని ఎస్పీకి ఫోన్ చేసి, కలెక్టర్కి ఫోన్ చేసి వాళ్ళందరికీ చెప్పుకుని నన్ను వదలండి, నేను మంత్రిని అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వాసంశెట్టి సుభాష్కి వచ్చింది. ఎంత వ్యవహారం చూడండి, ఏ రీతిలో సాగిందో చూడండి. ముఖ్యమంత్రి రైస్ మిల్లు పరిశీలన బయలుదేరగా మంత్రి సుభాష్ను సైతం పోలీసులు రహదారిపైన నిలిపివేశారు. దీంతో ఆయన 20 నిమిషాలు పైగా రోడ్డుపైనే గడపాల్సి వచ్చింది. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులు అధికారులు మితిమీరి ప్రవర్తించడంతో అటు పార్టీ నేతలు, కార్యక్రమానికి తరలి వచ్చిన రైతులు అవస్థలు పాలయ్యారు. ఏం చెప్పారు అధికారులకు వచ్చిన వెంటనే? మాది సామాన్యుల ప్రభుత్వం, ఎక్కడా ఎవరికి ఎటువంటి ఆంక్షలు ఉండవు, ఎలాంటి అడ్డగింపులు ఉండవు, ఎటువంటి పోలీసు చర్యలు ఉండవు అంటూ చాలా 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 ప్రకటనలు అయితే చేశారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏకంగా మంత్రికి కూడా, రాష్ట్ర మంత్రి, ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రికి కూడా ముఖ్యమంత్రి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లేకుండా ఆయన వాహనాన్ని దారిలోనే పోలీసులు అడ్డుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సాగుతుంది. మరి దీనికి ఏమంటారు? అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో సామాన్యుల మీద అనేక రకాల ఆంక్షలు పెట్టారని, ఆయన మీటింగుల దగ్గర పూర్తిగా పోలీసుల ఆంక్షలు పహారా మధ్య సాగాయని చాలా విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలు తగ్గట్టుగానే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మంత్రిని కూడా అడ్డుకునేటువంటి పరిస్థితికి వచ్చేసింది. మంత్రిని కూడా రోడ్డు మీద 20 నిమిషాల పైగా నిలబెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆంక్షలు ఇంక ఏ స్థాయిలో ఉన్నాయి? మంత్రినే ఇలా నిలబెట్టారంటే ఇక సామాన్య రైతుల్ని ఎక్కడ అనుమతించినట్టు? దూర ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రి కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఏ రకంగా ఆంక్షలు పెట్టేసినట్టు? అంటే సీఎం మీటింగ్లో ఇప్పటికీ ఆ రోజు కొనసాగించినటువంటి ఆంక్షలన్నీ కొనసాగుతున్నాయి. అప్పట్లో మాదిరిగానే పోలీసులు సాగుతున్నారు. ఆ రోజు ఏ రీతినైతే సాగించారో జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టినటువంటి ఆంక్షలు ఏ పద్ధతులు అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అదే మాదిరి కొనసాగుతున్నాయి అని నిన్న వాసంశెట్టి సుభాష్ అనుభవం మనకు చాలా కళ్ళకు కట్టినట్టుగా చెబుతోంది. మరి దీని మీద ఏమంటారు? మరి అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించినటువంటి వాళ్ళు ఇప్పుడేమంటారు చూడాలి.